ఇండియన్ నేవీ ఎగ్జిక్యూటివ్ మరియు టెక్నికల్ బ్రాంచ్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పెళ్లికాని పురుషులు మరియు మహిళా అభ్యర్థులు ప్రతిష్టాత్మకమైన ఇండియన్ నేవల్ అకాడమీ కేరళలో చేరడానికి సువర్ణావకాశం ఉంది. రిక్రూట్మెంట్ డ్రైవ్ క్రింద ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్ కోసం మొత్తం 35 ఖాళీలను రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ డ్రైవ్కు సంబంధించిన అర్హత, వయో పరిమితి, దరఖాస్తు, ఎంపిక ప్రక్రియ, జీతం మరియు ఇతర వివరాలను తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎగ్జిక్యూటివ్ మరియు టెక్నికల్ బ్రాంచ్ రిక్రూట్మెంట్ కోసం మొత్తం 35 ఖాళీలను ప్రకటించారు. అభ్యర్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్లో కనీసం 70% మార్కులతో, ఆంగ్లంలో కనీసం 50% మార్కులతో ఏదైనా బోర్డు నుండి సీనియర్ సెకండరీ పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం జేఈఈ మెయిన్ 2023 పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఎన్టీఏ ప్రచురించిన జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా కామన్ ర్యాంక్ లిస్ట్ 2023 ఆధారంగా సర్వీస్ సెలక్షన్ బోర్డు ప్రాథమిక ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తులో కామన్ ర్యాంక్ జాబితా ప్రకారం అభ్యర్థులందరూ తమ ర్యాంకును అప్లికేషన్లో ఫిల్ చేయాలి. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థుల కోసం ఎస్ఎస్బి ఇంటర్వ్యూలు మార్చి 2024 నుండి బెంగళూరు, భోపాల్, కోల్కతా, విశాఖపట్నంలో షెడ్యూల్ చేయబడతాయి. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కోసం వారి సెలక్షన్ గురించి ఈమెయిల్ మరియు ఎస్ఎంఎస్ ద్వారా అభ్యర్థులకు తెలియజేయబడుతుంది. ఈ పోస్టులకు మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ముందుగా అభ్యర్థులు రిక్రూట్మెంట్ వెబ్సైట్ www.joinindianavy.gov.in తమ దరఖాస్తును రిజిస్టర్ చేసి సమర్పించాలి. సెకండ్ స్టేజ్లో మీ వివరాలను అప్లికేషన్లో ఫిల్ చేయాలి. థర్డ్ స్టెప్లో అన్ని సంబంధిత డాక్యుమెంట్లు, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, 10వ తరగతి మార్క్షీట్, 12వ తరగతి మార్క్షీట్, జేఈఈ మెయిన్ 2023 స్కోర్ కార్డ్, అలాగే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ని స్కాన్ చేసి ఇవన్నీ దరఖాస్తును పూరించే సమయంలో అటాచ్ చేయాలి. ఫోర్త్ స్టెప్లో అభ్యర్థులు ఎస్ఎస్బి ఇంటర్వ్యూకు హాజరవుతున్నప్పుడు నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా అప్లికేషన్ యొక్క ప్రింట్అవుట్ తీసుకుని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు తీసుకువెళ్ళాలి. ఆ తర్వాత మీ సెలక్షన్ తదుపరి వివరాలు ఈమెయిల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది.